హలో, గుడ్ మార్నింగ్. గార్డెన్ కోసం వాటర్ అయిపోయినాయి, అన్ని బకెట్లో ఫిల్ చేయాలి. ఈ చిన్న టెర్రస్ గార్డెన్ ఉంది నాకు. చిన్నదంటే చిన్నదేం కాదు, చాలా పెద్దదే. టోటల్ వాటర్ అన్నీ ఫిల్ అయిపోయినాయండి. 2 డేస్కు 3 డేస్కు 3 వాటర్ ఫిల్ చేసుకోవాలి. ఇప్పుడు 200 డ్రమ్లో కూడా వాటర్ పడుతున్నాయి. నా గార్డెన్ జస్ట్ చూడండి. ఇది టమోటా, అక్కడ చెర్రీ టమోటా ఉంది. ఇది బైగన్, బ్రింజల్. ఇది సీడ్స్ కోసం ఒకటి వదిలేసా, నెక్స్ట్ టైం సీడ్ కావాలి కదా. ఇది పప్పాయ. ఇప్పుడే చెర్రీ టమోటాలు కొన్ని పెరికాను. ఇది దాలిమ్మ. ఇది బేర్ అండి. కుంపట్లలో కూడా బేరు చాలా తిన్నప్పటి వరకు చాలా మంచిగా గ్రోత్ ఉంది. ఎవ్రీ టైం బాగా వస్తాయి అవి. పెద్ద బేర్ అంటే రెండిగాలండి, చాలా సూపర్ ఉంటాయి అవి. దాలిమ్మ 3 చెట్లు ఉన్నాయి. ఇది వచ్చేసి లవంగాలు, ఇందులో కూడా ఉంది. ఇందులో కనకమరాలు ఉన్నాయి. ఇది వచ్చేసి యాలకబుడ్డల చెట్టు అండి. ఇది మల్బెరీ. ఇది నిమ్మ చెట్టు, ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి రోస్ ఉన్నాయండి. నిన్న మార్చాను కదా ఇవన్నీ మల్లి చెట్లు. ఇక్కడ డ్రాగన్ ఉందండి. డ్రాగన్ బాగా గ్రోత్ వచ్చింది. ఎప్పటి వరకు వస్తుందో చూడలే. 3 కలర్లు ఉన్నాయి అందులో, రెడ్, ఎల్లో, వైట్. పన్నెండు బకెట్లలో ఉందండి ఇది. ఇక్కడ వచ్చేసి పసుపు. ఇది ఆల్రెడీ అయిపోయింది పసుపు, తీవాలి. ఇందులో ఉంది పసుపు, తీవాలి ఉంది ఇందులో. ఇది టమోటా. ఇది చెర్రీ టమోటా అండి, చాలా బాగా కాస్తాయి. తినడానికి సలాతులో చాలా బాగుంటాయి. ఇది ద్రాక్ష అండి, ఇంకా ఇంప్రూవ్ కాలే. ఇక్కడ వచ్చేసి దొండకాయ పెట్టా ఇప్పుడే బాగా ఊర్లో వస్తుంది. ఇంత టమోటా. ఇది వైట్ కాకరకాయ టమోటా. ఇక్కడ వేరే కలర్ వంకాయ ఉందండి. ఇది కూడా సీడ్స్ కోసం తీశాను. ఈ వంకాయలు ఇలా ఉంటాయి. ఇక్కడ కొన్ని టమోటాలు ఉన్నాయి, ముందు పూడ్చినవి. బెండ చెట్లు కొద్దిగా వేసాను. ఇక్కడ ఒక బెండకాయ ఉంది. రోజు పైన తీసుకెళ్ళి ఇక్కడ ఉంది, ఒక దగ్గర పెట్టి మరి చేస్తాము. ఇది గోలియాకండి, కిడ్నీల కోసం చాలా మంచిది. కంపల్సరీగా వారానికి 1 2 తినే ట్రై చేస్తా. ఇక్కడ అన్ని మిరప చెట్లు ఉన్నాయి. ఇది మల్బరీ అండి, ఇప్పుడే కాసాయి. మా మనోడైతే చాలా ప్రేమగా తింటాడు. ఇలా బ్లాక్ అయిన తర్వాత తినడానికి చాలా టేస్ట్ వస్తాయి. ఇక్కడైతే చాలా ఉన్నాయి. ఇవి పిచ్చిగా కాస్తుందండి. పైకి వస్తే మనోడికి ఇదే పని, నాన్న అని మాట్లాడలేడు. ఇక్కడ వచ్చేసి ఏదేదో ఆకుపేరండి, కొనగంట కదా అంటారు. ఇది ఒక 9 కుంపట్లు ఉంది. ఇది తరచూ వారానికి 2 తూర్లు ఆకుకూరగా మేము యూజ్ చేస్తాము. ఇది నేరేడు చెట్టు అండి. ట్రై చేస్తున్నా కుంపట్లో వస్తుందో లేదని. దీన్ని మళ్ళీ రీపోర్టింగ్ చేయాలి. ఇది ఆకులో రెడ్ అండి, తోటకూర. ఇవన్నీ పాలకు సీడ్స్ కోసం తీసాను బయటికి. ఇవన్నీ సీడ్స్ కోసం వెళ్ళాను.
ఇది నల్లేరు, ఇది కూడా తెచ్చి పెట్టాను. ఇది చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడిప్పుడే మొత్తం అంతా మన్ను అంతా చేంజ్ చేశాను. ఇంకా టైం దొరకలేదండి వేయడానికి, ఎందుకంటే 9:30 కల్లా డ్యూటీకి వెళ్ళిపోవాలి. వచ్చేసరికి 6, 5 టైం తెలియదు. పైన ఇంకా ఈ నెట్ ఒకటి ఉంది, గ్రీన్ నెట్ వేయాలి. ఆ గ్రీన్ నెట్ అయితే ఇక్కడ ఉంది, అది కూడా వేసాను లాస్ట్ టైం. గాలిలోకి ఊడిపోతే మళ్ళీ ఇప్పుడు వేరే ప్లాన్ చేస్తున్నా. ఇవన్నీ వెదుర్లు తెచ్చానండి ఆ గ్రీన్ నెట్ వేయడానికి. ఇది చేసేటప్పుడు వీడియో తీసి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది డ్రిప్ కోసం ఇది తెచ్చాను, కానీ నాకు టైం సరిపోవడంలో ఒక మోటార్ బిగిస్తే వాటర్ టెన్షన్ ఉండదు. లేకపోతే ఎవ్రీడే 20 లీటర్స్ తీసుకొని చేయాల్సి వస్తుంది. ఇదే అండి నా చిన్న సామ్రాజ్యము. పైకి వస్తే కింద పోని బుద్ధి పుట్టదు, చాలా హ్యాపీగా ఉంటుంది.